ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి. మేము చేసింది రైటో రాంగో చెప్పండి. మా ఊర్లో ఉన్న గంగానమ్మకి రేపు జాతర చేద్దామని అనుకున్నాం. ప్లేస్ అయితే చాలా బాగోలేదు. దాన్ని మళ్ళీ మేము న్యూగా కన్స్ట్రక్ట్ చేద్దామని ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసాం. ఇంకా తెచ్చేసుకుంటున్నాం. ఇంకా ఏమైనా సిమెంట్, ఇసుక ఇలాంటివి. ఇంకా మేము ఇసుక వేసుకెళ్ళేసరికి మా ఫ్రెండ్స్ అందరూ రాళ్ళు లేపేసి చాలా వరకు స్టార్ట్ చేస్తారు. ఇంకా మాకున్న ట్రాక్టర్ డ్రైవర్ ఆ ఇసుకని అన్లోడ్ చేసి ఇంకా మా వాళ్ళు ఏం చేసినా క్రియేటివిటీగా చేస్తూనే ఉంటారు వర్క్స్. నేను చేయాలనుకున్న వర్క్ చాలా పెద్దది. ఇంకా అందరం చాలా ఒక చేసేసాం. ఎక్కువ మంది ఉండటం వల్ల మాకు కూడా వర్క్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. కట్టేస్తూ ఉండగా మాకు డౌట్ వచ్చింది. నా ఆపరే కింద నుంచి డ్రైనేజీకి వెళ్ళిద్ది. ఆ డ్రైనేజీ క్లీన్ చేద్దామని కూడా అనుకున్నాం. మళ్ళీ ఇబ్బంది రాకుండా దానికి మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా సెట్ చేసేసి మా వర్క్ అయితే చేసేసుకుంటున్నాం. ఇంకా మా వాళ్ళకైతే చూసి బోర్ కొట్టి మధ్యలో వాళ్ళు కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేసేసారు. ఇప్పటికప్పుడు నేర్చుకున్నా సరే వర్క్ చేయడం మాత్రం చాలా బాగా చేశారు. అసలు చూడండి, మీకు కూడా నచ్చింది. అసలు ఎంత బాగా చేశారంటే వాళ్ళు చేయడం చూసి నేను కూడా ఏదో ఒకటి చేద్దాం స్టార్ట్ చేశాను. ఈలోపు మా ఊడో డైలాగ్ చెప్దాం అనుకున్నాడు మీకు, కానీ సెట్ అవ్వలేదు. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఈలోపు సమోసాలు అనేవి కానిస్తాయి. మా వాళ్ళు ఆయన ఆడుకున్నారు, చూడండి ఎలా ఆడుకున్నారు. లేకపోతే పక్కనే ఉన్న డ్రైనేజీ మీద మ్యాన్ హోల్కి మూత ఏమి లేదు. అది కూడా వేద్దామని స్టార్ట్ చేస్తే దాంట్లో సిమెంట్ సరిపోలేదు. ఇంకా మా వాళ్ళు సైకిల్ మీద అన్ని జారేశారు. అంతా తీసారు, చేయకపోతే మా రకంగా ఉంది. ఇంకా మా వాళ్ళు అయితే బండి మీద కూడా తీసుకొచ్చారు ఆఖరికి, టైం అయిపోతుందని. ఇంకా అది కూడా కలిపేసి ఎలాగోలా ప్లేట్ పోసేసి దాని మీద గుర్చిపోకుండా డేట్ కూడా వేసేసాం. తర్వాత ఫెస్టివల్ బబ్లకు కూడా వెళ్ళిపోతే మా బాబాయ్ ఇంకా పెయింట్ వేయడం స్టార్ట్ చేశాడు. ఈలోపు నైట్ అయిపోయింది. ఇంకా మా ఊడి చెట్టుకి డెకరేషన్ చేద్దాం కడతంటే చాలా టైం అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయాం. ఇంకా మళ్ళీ మార్నింగ్ లెగిసేసి మా బాబాయ్ పెయింటింగ్ పట్టుకున్నాడు. మేము ఈ వర్క్ చేస్తూ ఉంటే మా వాళ్ళు టైం పాస్ అవ్వలేదని పక్కనే ఉన్న డప్పులు తీసి కొట్టడం స్టార్ట్ చేశారు. మీరు కూడా చూడండి. వాళ్ళకి అసలు చాలా టాలెంట్ ఉంది. మా బాబాయ్ కూడా ఉంటుండే ఆర్టిస్ట్ అయిపోయాడు అసలు. తర్వాత నెక్స్ట్ వీడియోలో మా జాతర స్టార్ట్ అవుతుంది. మీకు నచ్చితే కనుక ఒకసారి చూడండి.